రత్నకుమార్. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద జాతీయ రహదారిపై రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను పొగాకు రైతులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఏడాది పొగాకుకు వేలం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నప్పటికీ పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని రైతు సంఘాలు నాయకులు మండిపడ్డారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరతో రైతుకు కనీస ఖర్చులు కూడా రావడం లేదని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. జిల్లాలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారి 16పై రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున అయితే రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే రైతు సంఘాలతో పాటు రైతు సంఘాల నాయకులతో పాటు రైతుల ఆందోళనతో ఇటు జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర అయితే వాహనాలు నిలిచిపోయాయి. ప్రధానంగా గత ఏదైతే ఏడాది పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గత కొంతకాలంగా అయితే పెద్ద ఎత్తున అయితే రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు ఏదైతే పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ దిశగా అయితే మార్కెట్లో ధర లేకపోవడంతో ఇటు రైతులైతే తీవ్ర స్థాయిలో అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు జాతీయ రహదారి 16పై ఉన్నాం. పెద్ద ఎత్తున అయితే రైతుల ఆందోళనతో ఇటు పెద్ద ఎత్తున అయితే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇటు ఏదైతే భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఏదైతే జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు రైతులైతే ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కనీసం ఏదైతే పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున అయితే రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులైతే ప్రధానంగా ఏదైతే ఈ ఏడాది పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతు సంఘాల నాయకులు వారితో మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్, ప్రస్తుతం ఈ రోజు ధర్నా చేస్తున్నారు పెద్ద ఎత్తున అయితే ఆందోళన నేపథ్యం ఏంటి ప్రధాన డిమాండ్? పొగాకు రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు కేటాయించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పొగాకు కార్పొరేట్ కబంధ హస్తాల్లో, ఐటీసీ కబంధ హస్తాల్లో, జీపే కబంధ హస్తాల్లో రైతాంగం నలిగిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం ఈ ఏడు పెట్టుబడి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. పొగాకు నాణ్యత బాగా వచ్చింది, దిగుబడి ఎక్కువ వచ్చింది. కానీ ఇప్పుడు రైతులకు కానీ 1000 కోట్లు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోకపోతే ఒక్కో బ్యాన్కి వచ్చి 10 లక్షల పైన నష్టం వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి రైతాంగం పొగాకు రైతులు కూడా ఆత్మహత్య దిశగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అదే సందర్భంలో ఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి పొగాకు, ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో పండే పొగాకు ప్రపంచంలో ప్రత్యేక యూకేలు కానీ రష్యా కానీ ఇలాంటి ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి దీనికి గవర్నమెంట్కి కూడా చాలా రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. దాంట్లో నుంచి అట్లనే బోర్డు దగ్గర కూడా నిల్వలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన నిల్వలు ఉన్నాయి. వీటిలో నుంచి కొంత ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో జోక్యం చేసుకుని 500 కోట్లు ఇచ్చి రైతాంగం ఆదుకోవాలని చెప్పే ప్రధానమైన డిమాండ్ మేరకు ఇవాళ రాస్తారోకో జరుగుతూ ఉంది. 100 రోజులు జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పక్కదోవ పట్టించడానికి, చేల్చడానికి బోనస్ పేరుతో 188 కోట్లు కేటాయించింది. ఇది దుర్మార్గమైన చర్య, ద్రోహపూరితమైన చర్య అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా పొగాకు గిట్టుబాటు ధర విషయంలో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు 200 ఏదైతే కేజీకి 200 రూపాయలు తగ్గకుండా చర్యలు ఎలా ఉంది? ఇప్పుడు అమలవుతున్న పరిస్థితి ఎట్లా ఉంది? చంద్రబాబు తీసుకునే చర్యలు రైతులకు ఎలాంటి ఉపయోగాలు? గత 40 రోజుల నుంచి సమీక్షలు జరుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2-3 దఫాలుగా చర్చలు జరిపారు. 200కు తక్కువగానే కొనుగోలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినా 200కి ఆ ధరకి పొగాకు మిల్లు గతంలో కొనుగోలు చేయాల. ఇవాళ చూసినా కూడా నోబిడ్లు 62% కనిగిరిలో నోబిడ్లు ఉన్నాయంటే మరి రైతుల పరిస్థితి అంటే గత సంవత్సరం ఈ రోజు నాటికి 90 మిలియన్ల పొగాకు పైగా కొనుగోలు జరిగితే ఇవాళ కేవలం 30 మిలియన్ల పొగాకు మాత్రమే కొనుగోలు జరిగింది. కాబట్టి రైతులు తీవ్రమైన నష్టాలకి, ఇబ్బందులకి గురవుతున్నారు. పండించడానికి ఎంత కష్టపడ్డారో అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. ఈ పూర్వ రంగంలో రైతు సంఘాలుగా మేము ఒకే ఒక డిమాండ్ అడిగాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
1000 కోట్లు కేటాయించండి, పొగాకును కొనుగోలు చేయండి. గతంలో 5-6 సందర్భాల్లో కొనుగోలు చేశారు. కొనుగోలు చేసే రైతులకు మేలు జరిగింది. అదే పదలో కొనుగోలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పొగాకు మీద 88,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వచ్చేటప్పుడు 1000 కోట్లు కేటాయించడానికి వాళ్ళకుండే ఇబ్బంది ఏంటిదో, అడ్డంకులు ఏంటిదో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. బోనస్ ఇవ్వడం ద్వారా రైతులు ఏంటంటే వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని వదులుకొని కంపెనీలను బతలాడుకోవాల్సిన కర్మ పట్టింది రైతులకి. గతంలో 4,000కు తక్కువ కొంటే 2,000 ఇస్తామంటే పొగాకు కంపెనీలు 4,000 ఒక్కొందేస్తే కంపెనీలు బతలాడుకొని 39,000 అడిగాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. ఇది సరైన వైఖరి కాదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కేటాయించండి నిధులు, కొనుగోలు చేయండి, పొగాకు రైతుల్ని ఆదుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఈ ఏడాది పొగాకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రస్తుతం అయితే ఏదైతే పొగాకు రైతులు చేస్తున్న ఆందోళన మాత్రం ఇటు జిల్లాల వ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పొగాకు రైతాంగం చేస్తున్న ఆందోళనతో ఏదైతే ముఖ్యంగా ఈ ఏడాది పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఇటు రైతు సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని ఇటు రైతులతో పాటు రైతు సంఘ నాయకులు అయితే డిమాండ్